ఓకే. ఆ, అందరికీ మరొకసారి హ్యాపీ మార్నింగ్. ఈరోజు ఈ సెషన్కి అంటే మన వాట్ ఈస్ క్యూర్ సెల్, మన ప్రొడక్ట్, దాంట్లో ఉన్న అన్ని దానిల గురించి మనం తెలుసుకోవడానికి ప్రతి మంగళవారం మనకి స్పెషల్ సెషన్ జరుగుతుంది కదా. దానికి సార్ ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్? ఇది హ్యాండ్ రైజ్ చేసే సెషన్ కాదండి, దయచేసి అందరికి చెప్తున్నాను. ఎందుకంటే మీరు హ్యాండ్ రైజ్ చేయడం వల్ల మాట్లాడే స్పీకర్ కి మేబీ ఆయన ఫ్లో మిస్ అవ్వచ్చు, ఆయన చెప్పాల్సిన విషయం పక్కకి వెళ్ళొచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే. నా పేరు ఫైర్ రవిచంద్ర అండి, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు ఈ సెషన్ మనకి చాలా చాలా స్పెషల్ గా ఉంటుందండి. ఎందుకంటే ఈ ఈ మన సార్ ఎవరైతే ముక్కు బాలరెడ్డి గారు ఉన్నారో, సో వెరీ ప్రొఫెషనల్ గా మనకి చాలా విషయాల్ని ఆయన చెప్పడానికి ప్రతి వారం మనకి ఒక సిరీస్ ఆఫ్ సెషన్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఆ సిరీస్ లో భాగంగా మనకి మన ప్రొడక్ట్ ట్రైనింగ్ సెషన్ ని ఇవ్వడానికి మనకి మళ్ళీ నేను సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. ఒక ప్రెస్టీజియస్ ర్యాంక్ లో సార్ ఆల్రెడీ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిపోయి నెక్స్ట్ ర్యాంక్ కూడా తను రెడీగా ఉన్న ముక్కు బాలరెడ్డి సార్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. నిజంగా ఆయన స్పీచ్, ఆయన మాట్లాడుతున్న విధానం, ఆయన చూపించే స్లైడ్స్, ఇవన్నీ సార్ ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. ప్లీజ్ నోట్ ప్యాడ్ తీసుకోండి, అంటే మీరు నోట్ తీసుకోండి, మీరు నోట్ చేసుకోండి అన్ని ప్రతి ఒక్క విషయాన్ని. అంటే మీకు ఏవి నచ్చుతాయో, మీకు ఏం తెలుస్తాయో, లేకపోతే మీకు తెలిసి ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు, ఇలాంటి అన్ని విషయాల మీద మీరు ఖచ్చితంగా మీరు నోట్ చేసుకుంటే మీకు ఎంతో మంచిది. ఇది మన ట్రైనింగ్ సెషన్ అండి, ఊరికి వినేసి అట్లా వెళ్ళిపోతాం. ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కదా, రికార్డ్ అవుతే మన మైండ్ లో రికార్డ్ అవుతుందండి, చూస్తూ రాస్తే చాలా రికార్డ్ అవుతుంది మనకి కూడా. ఎనీవే, మరి ఈరోజు సార్ని ఇన్వైట్ చేసుకున్నాము. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్ని ఇట్లా ఇన్వైట్ చేయడము, ఆ అదృష్టం నాకు దొరికినందుకు కూడా. ఎనీవే సార్, లెట్ మీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చిరుమందహాసం, మీరు మాట్లాడుతున్న మాటలు కూడా నిజంగా మెస్మరైజింగ్ ఉంటాయి సార్, రియల్లీ వెరీ మెస్పరైజ్డ్. ప్లీజ్ వెల్కమ్ సార్ ముక్కుబాల్ రెడ్డి సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్ర బాబు గారు. సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఫ్రెండ్స్, మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభోదయం, నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు మాట్లాడుకుంటున్నాం కాబట్టి సమయం సరిపోదు కాబట్టి మనం వెంటనే సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు మధ్యలో. చివరిలో మనకి ఎట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంది కదా, ఎలాంటి క్వశ్చన్ అయినా మన క్యూర్ సెల్కి సంబంధించి ఎలాంటి క్యూర్ సెల్ రిలేటెడ్ ప్రొడక్ట్ క్వశ్చన్స్ ఏదైనా మీరు అడగొచ్చు. ఇప్పుడు దయచేసి క్వశ్చన్ హ్యాండ్ రైజ్ చేయొద్దు, దయచేసి ఆపేయండి. ఇక ప్రతి ఒక్కరికి కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, గతంలో మనం స్టెమ్ సెల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవి దైవ కణాలని, గాడ్ అంటే జనరేటర్ అని, ఆపరేటర్ అని, అలాగే డిస్ట్రాయర్ అని, ఇవన్నీ కూడా స్టెమ్ సెల్ చేయగలుగుతుందని, స్టెమ్ సెల్ దేవుడు అని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇమ్యూనిటీ యొక్క ఇంపార్టెన్స్, అది ఏ విధంగా మనల్ని రక్షిస్తుంది అనేది అవుట్లైన్స్ తెలుసుకున్నాం. ఆ తర్వాత మన ఫుడ్, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అది మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత వాటర్ యొక్క ఇంపార్టెన్స్, ఈ వాటర్ ఏ పరిస్థితుల్లో ఉంది, ఎలా దాన్ని లైవ్ వాటర్ చేసుకొని తాగాలి అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు వాట్ ఈజ్ క్యూర్ సెల్, అసలు క్యూర్ సెల్ లో ఏమున్నాయి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అది ఏ విధంగా మన బాడీకి ఉపయోగపడుతుంది అనే విషయాలు మనం ఈరోజు ట్రైనింగ్ లో తెలుసుకుందాం. మరి ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందుగా మరి మన లైన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన నా మెంటర్, అలాగే నా ఇంట్రొడ్యూసర్, మై ఫ్రెండ్. సో ఇంకా లైన్స్ టీమ్ లైన్స్ లీడర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి న్యూయంగ్ ఇండియా మేనేజ్మెంట్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సెషన్ స్టార్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. రవిచంద్ర బాబు గారు, హలో సార్. ఓకే సార్,
స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, Yes, yes. విజిబుల్ సార్, స్క్రీన్ ప్లే అవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ శుభోదయం. అలాగే న్యూయంగ్ కంపెనీకి క్యూర్సెల్ ప్రొడక్ట్ కు స్వాగతం. మీ అందరికీ వెల్కమ్ చెప్తూ ఈ న్యూయంగ్ క్యూర్సెల్ ట్రైనింగ్స్ మనం ఈరోజు చేసుకుంటా ఉన్నాం. నా పేరు ముక్కు బాలరెడ్డి. వాట్ ఈజ్ క్యూర్సెల్ అనేది ఈరోజు సబ్జెక్టు. ఇదొక మనందరం కూడా, మానవులందరూ కూడా హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఫార్ములా. దీని గురించి మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే వాట్ ఈజ్ క్యూర్సెల్. సో ఇక్కడ మనకు రెండు వ్యవస్థలు ఉన్నాయండి. ఒకటి ఇంటెలిజెన్స్, రెండోది స్ట్రెంగ్త్. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ అంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మన స్టెమ్ సెల్ అనేది ఇంటెలిజెన్స్ అండ్ మెమరీతో వస్తుంది. ఎందుకు? అది స్టెమ్ సెల్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఒక ఆకారం, అంటే ఒక చిన్న, మన కంటికి కనిపిదు, అది మైక్రోస్కోప్ తో చూస్తే తప్పితే కంటికి కనిపిదు. అంటే ఒక ఎంట్రుకలో 1,00,000 వంతు ఉంటుంది. అలాంటి ఒక సన్నటి ఒక సెల్ మరి ఎంతో ఇన్ఫర్మేషన్తో, ఎంతో మెమరీస్తో వస్తుందని మీకు గతంలో కూడా చెప్పాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని తర్వాత అవసరాన్ని బట్టి చెప్పుకుందాం. అలాగే ఇమ్యూనిటీ, ఈ రెండు వ్యవస్థలు మన క్యూర్సెల్లో ఉన్నాయి. సో ఆ రెండిటి యొక్క కాంబినేషన్ ఉంది కాబట్టి ఈరోజు క్యూర్సెల్ అనేది అద్భుతంగా అమృత సంజీవినిగా పనిచేస్తుంది. మరి మార్కెట్లో ఎన్నో స్టెమ్ సెల్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. వాటికి లేని గొప్పతనం మరి రిజల్ట్ క్యూర్సెల్కి ఎందుకు ఉంది అంటే ఈ రెండిటి యొక్క కాంబినేషన్, స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క కాంబినేషన్తో మన ప్రొడక్ట్ తయారైంది. కాబట్టి ఈ అద్భుతమైన ఫార్ములా తయారు చేసిన న్యూయంగ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో మనం హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి ఈ ఫార్ములా మనకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రొడక్ట్ ఒక మిరాకిల్ హెల్త్ సప్లిమెంట్. రాబోయే రోజుల్లో మరి ప్రపంచ ఆలోచన విధానాన్నే, అంటే ఆరోగ్యం మీద ప్రపంచం యొక్క ఆలోచన విధానాన్నే మార్చగలిగేంత శక్తి ఈ క్యూర్సెల్కి ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ రెండు వ్యవస్థలను ఏదో ఒకదాన్నే డెవలప్ చేస్తున్నారు కానీ ఒకదాన్ని మిస్ చేసుకుంటా ఉన్నారు. చాలా మందికి ఇప్పటికీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అంత అనవసరం, తర్వాత మీకు నేను చెప్తాను. ఇక మన స్టెమ్ సెల్ ఏ విధంగా స్టార్ట్ అవుతుందో మీరు చూడండి. మరి తండ్రి నుంచి స్పెర్మ్ వస్తుంది. అది తల్లి ఊమ్ చేరినప్పుడు ఒక చిన్న ఆ శుక్రకణము, ఆ ఎగ్గు రెండు ఫలదీకరణం చెంది ఒక చిన్న సెల్ ఏర్పడుతుంది. ఈ సెల్ దాన్నే స్టెమ్ సెల్ అంటారు, దాన్నే మూల కణం అంటారు, దాన్నే దైవ కణం అంటారు, దాన్నే మదర్ సెల్ అంటారు, దాన్నే జైగోట్ అని కూడా అంటారు. ఈ జైగోట్ అన్న దగ్గర మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. మనకు ఈ యొక్క మెడికల్ లాంగ్వేజ్ లో లాటిన్ వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ లాటిన్ వర్డ్స్ అంటే మనకు గ్రాంధికం ఉంటుంది కదా, అంటే గ్రీకు వర్డ్స్, లాటిన్ వర్డ్స్ అక్కడ యూరోప్ లో ఈ బాగా మన తెలుగులో ఎట్లయితే గ్రాంధికం ఉంటది కదా, ఆ గ్రాంధికం టైప్ అన్నమాట లాటిన్ వర్డ్స్. అవి మనకు మీరు ఇంగ్లీష్ లో టైప్ చేసి తెలుగు ఆన్సర్ మీనింగ్ అంటే అది అర్థం కాదు, కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇదొక్కటి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. లాటిన్ వర్డ్స్ ఈ మెడికల్ లాంగ్వేజ్ లో లాటిన్ వర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ చిత్రంలో జైగోట్ ఉంది కాబట్టి, అంటే ఈ జైగోట్ అంటే ఏంటి అంటే ఫలదీకరణ చెందిన ఒక సెల్, అంటే దాన్నే మూలకణం, స్టెమ్ సెల్ అంటాం. సో తండ్రి స్పెర్మ్, తల్లి ఊమ్ చేరినప్పుడు అవి రెండు ఫలదీకరణ చెంది ఒక జీవానికి అంకురార్పణ జరుగుతుంది. ఆ అంకురార్పణ జరిగిన దాన్నే జైగోట్ అంటాం. సో ఈ స్టెమ్ సెల్, మీరు ఆ జైగోట్ అనే ఇవన్నీ అవసరం లేదు, స్టెమ్ సెల్ అనుకోవచ్చు. స్టెమ్ సెల్ ఆరు మూలకణం, ఆరు దైవకణం, మదర్ సెల్ అనుకోవచ్చు. ఈ స్టెమ్ సెల్ అనేది ఏ విధంగా మరి ఇంటెలిజెన్స్ తో వస్తుంది, మెమరీతో వస్తుంది అనేది గతంలో చెప్పుకున్నాం. అది ఎంత అద్భుతమైందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అది అద్భుతమైన ఇంటెలిజెన్స్ తో వస్తుంది కాబట్టి
దాని నుంచే మన టోటల్ బాడీ ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందో మీరు ఇక్కడ చిత్రంలో చూడండి. సో ఈ జైగోటు ఈ స్టెమ్ సెల్ అనేది విడిపోతుంది. దానంతట అదే, మనమేం ప్రయత్నం లేదు కదా. ఒకటిగా ఉన్నది ఏక మూలకణం సింగిల్ సెల్ మరి మల్టిపుల్ అవుతుంది, 2 అవుతుంది, అదే 4 అవుతుంది, 4 8 అవుతుంది. 8 అవటమే కాకుండా దానికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఏ ఆర్గాన్స్ ఎలా ఇది కావాలనేది. బ్లాస్టోసిస్ట్ గా మారుతుంది అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ స్టెమ్ సెల్ ను బ్లాస్టోసిస్ట్ అంటారు. ఈ బ్లాస్టోసిస్ట్ నుంచి ఇంకా తర్వాత మరి ఎంబ్రియోనల్ స్టెమ్ సెల్స్ గా, ప్యూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ గా ఇలా మనకు రూపాంతరం చెందుతాయి అనమాట. అలా రూపాంతరం చెంది ఒక ఆకారం లేని, అంటే కళ్ళు, ముక్కు, చెవులు ఏర్పడని ఒక పిండంగా, అంటే ఇది 3 నెలల సమయం అనేది, పిండానికి 3 నెలలు వచ్చినప్పుడు ఈ ఆకారం ఉంటుంది. ఈ ఎల్లో కలర్ పక్కన ఉంది కదా, ఈ ఎల్లో కలర్ ఏమో ఈ గ్రూప్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అనమాట, బ్లాస్టోసిస్ట్ అంటాం దాన్ని. ఆ తర్వాత 3-3.5 నెలల మధ్య కాలంలో మనకు ఆ పిండం పూర్తి ఆకారాన్ని రూపుదాల్చిన పిండం ఏర్పడుతుంది. ఆ తర్వాత కంప్లీట్ 6 నెలలు వచ్చేరకు, 5-6 నెలలు వచ్చేరకు కంప్లీట్ ఒక మనిషి ఆకారము, ముక్కులు, చెవులు, కళ్ళు అన్ని ఏర్పడతాయి. సో లోపల ఆర్గాన్స్ కూడా ఏర్పడిపోతాయి. సో ఆ తర్వాత 9వ నెల లేదా 10వ నెల ప్రారంభంలో మరి కంప్లీట్ బేబీ బయటికి రావటం జరుగుతుంది. అయితే దీన్ని మీకు ఇంకా ఇక్కడ చూడండి, ఈ బ్లాస్టోసిస్ట్ నుంచి ఏ విధంగా ఇడిపోతుందో మీరు చూడండి. ఈ బ్లాస్టోసిస్ట్ నుంచి స్టెమ్ సెల్ మరి చూడండి రూపాంతరం ఎలా చెందుతుందో. కార్డియాక్ సెల్స్ గా, మరి అట్లాగే ఎంటరోసిస్ట్ గా, ఫ్యాట్ సెల్స్ గా, రెడ్ బ్లడ్ సెల్స్ గా, చాందోసైస్ట్ గా, ఎపిథెలల్ సెల్స్ గా, న్యూరాన్ గా ఏ విధంగా మనకు ఇది డివిజన్ అవుతుందో మీరు చూడండి. అంటే ఆ స్టెమ్ సెల్ అనేది ఎంత ఇన్ఫర్మేషన్, ఎంత నాలెడ్జ్ ఉందో దానికి చూడండి. ఇక తర్వాత ఈ బ్లాస్టోసిస్ట్ నుంచి మరి ఈ కార్డియాక్ సెల్స్ గా, అలాగే ఫ్యాట్ సెల్స్ గా, బ్లడ్ సెల్స్ గా, న్యూరాన్ సెల్స్ గా విడిపోయిన ఈ యొక్క స్టెమ్ సెల్ అవి మళ్ళీ ఏ రూపాన్ని తీసుకుంటాయో చూడండి మీరు. ఆస్టియోసిస్ట్ అంటే బోన్, ఆస్టియోసిస్ట్ సెల్స్ బోన్ గా రూపాంతరం చెందుతాయి. మన బాడీలో ఉన్న బోన్స్ అన్ని కూడా అవే అనమాట. కార్డియాక్ సెల్స్ హార్ట్ గా రూపాంతరం చెందుతాయి. హెపటైటిస్ లివర్ గా రూపాంతరం చెందుతుంది. ఎండోక్రోసిస్ట్ మన ఇంటెస్టైన్, స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, టోటల్ మన జీర్ణ వ్యవస్థ మొత్తానికి ఇదే కారణం అనమాట. న్యూరాన్స్ అనేవి బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ గా విడిపోతుంది, అంటే తయారైతుంది. ఈ విధంగా మనం ఇలా ఒక అంచెలంచెలుగా, అంటే ఇదేదో గాలివాటుగా తయారైందా, ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అనేది స్టెమ్ సెల్ కు, ఆ ఇంటెలిజెన్స్, ఆ నాలెడ్జ్ ఉండబట్టే, ఆ మెమరీస్ అన్ని ఉండబట్టే అది అలా సిస్టమేటిక్ గా తయారవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇదే నేను స్టార్టింగ్ లో చెప్పింది. ఇట్ ఈస్ ద గాడ్ అంటే జనరేటర్ అంటే ఇదంతా ఎవరు చేయగలుగుతారు? మనం ల్యాబ్ లో తయారు చేసేది కాదు. ఇది తనంతట తాను డెవలప్ కావాలి. ల్యాబ్ లో దాన్ని మనం చూస్తాం అంతే, ఎలా జరుగుతుంది అనేది. సో దీన్ని ఇలా రూపాంతరం చెందటంలో మన ప్రమేయం ఎక్కడా లేదు. సో దీన్ని బట్టి మీరు ఇది ఎంత అద్భుతము, ఎంత క్రియేటర్, ఎట్లా జనరేట్ అయింది అనేది మీకు అర్థమైంది. ఆ తర్వాత ఆపరేటర్, ఆ తర్వాత మళ్ళీ డిస్ట్రాయర్ కూడా మన స్టెమ్ సెల్లే. మీరు అర్థం చేసుకోండి, 3 పనులు చేస్తుంది స్టెమ్ సెల్. 1 జనరేటరు, 2 ఆపరేటరు, 3 డిస్ట్రాయర్ కూడా స్టెమ్ సెల్లే. అది కూడా నేను ఎలా మీకు అది డివిజన్ చెందుతుంది అనేది చూపిస్తాను. సో ఈ విధంగా స్టెమ్ సెల్ మొత్తం 200 రకాల స్టెమ్ సెల్ గా విడిపోతుంది. మన బాడీలో మొత్తం 200 రకాలుగా విడిపోతుంది. విడిపోయి అంటే రూపాంతరం చెంది రకరకాల ఆర్గాన్స్ కోసం రకరకాలుగా మరి రూపాంతరం చెంది మళ్ళీ మన పునరుత్పత్తికి చూడండి, మన తర్వాతి తరాలు, మన నెక్స్ట్ జనరేషన్ కి అవసరమైన
స్పెర్మ్ కానివ్వండి, ఎగ్స్ కానీ ఇవే కదా మళ్ళీ స్టెమ్ సెల్లో నుంచే తయారవుతున్నాయి. అంటే ఎంత మెమరీ చూడండి. సో కంప్లీట్ హ్యూమన్ బాడీ ఇలా తయారవుతుంది. అంటే మన కాళ్ళు, చేతులు, పైన కనిపించే ఈ తల, ముక్కు ఇవన్నిటితో పాటు లోపల అంతర్గత అవయవాలు ఇవన్నీ కూడా స్టెమ్ సెల్ తో తయారైనాయి. సో ఇప్పుడు అర్థమైందా స్టెమ్ సెల్ ఏ విధంగా మన బాడీలో అణువు అంటే మన బాడీలో స్టెమ్ సెల్ గాంధీ అంటూ ఏం లేదు. అంటే సెల్ నుంచి టిష్యూ, కండరాల నుంచి సెల్ నుంచి టిష్యూ నుంచి ఆర్గాన్ నుంచి బాడీ, ఇలా ఏ విధంగా రూపాంతరం చెందిందో మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. మన బాడీలో సెల్ కానిదంటూ ఏది లేదు. ఇక స్టెమ్ సెల్ నుంచే మళ్ళీ ఇమ్యూనిటీ కూడా జనరేట్ అవుతుందండి. ఇమ్యూనిటీ అంటే రక్షణ వ్యవస్థ. ఈ రక్షణ వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి. ఇమ్యూనిటీలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇన్నాట్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే ఇది తల్లి గర్భంలోనే తయారవుతుంది. అంటే మనకు ఆ తల్లి గర్భం నుంచే రక్షణ వ్యవస్థ స్టార్ట్ అవుతుంది. చూసారా ఏ విధంగా సిస్టమ్ డెవలప్ అయిందో. అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే తల్లి ముర్రుబాల నుంచి వస్తుంది. ఇది తల్లి ముర్రుబాల నుంచి. ఇక ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, రక్షణ వ్యవస్థ ఉంది అంటే ఎవరికి రక్షణ కావాలి? దేని నుంచి కాపాడాలి? మళ్ళా బయట శత్రువులు కాదండి, మన సమాజంలో ఉన్న శత్రువులు కాదు, మనలాంటి మనుషుల నుంచి వచ్చే శత్రువులు కాదు. ఇక్కడ మన శరీరాన్ని నిరంతరము డిస్ట్రాయ్ చేయటానికి ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, అలాగే క్యాన్సర్ సెల్స్ నిరంతరము మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. ఇవి ఎక్కడ యాడ్ అవుతాయి? ఇక్కడ తల్లి అనేది ఈ భూమి మీదనే అత్యంత క్లీన్, అత్యంత బ్యాక్టీరియా ఫ్రీ ఆర్గాన్ అది. అంటే మీరు ఎందులో చూసినా కూడా ఎంతో కొంత బ్యాక్టీరియా ఉంటుంది. మీరు త్రాగే నీటిలో కానీ, పీల్చే గాలిలో కానీ ప్రతి చోట బ్యాక్టీరియా ఉంటుంది. కానీ మదర్ లో మాత్రం బ్యాక్టీరియా ఉండదు. మరి మదర్ లో బ్యాక్టీరియా లేదు, మరి ఎక్కడి నుంచి మన బాడీలోకి ప్రవేశించింది అంటే ఈ లో నుంచి వెజినా ద్వారా బయటకు వస్తాం కదా మనము. ఈవెన్ దో మీరు ఆపరేషన్ చేయించుకున్న సిజేరియన్, ఆ బయటకు వచ్చే క్రమంలో బ్యాక్టీరియా యాడ్ అవుతుంది, వైరస్లు యాడ్ అయిపోతాయి. అంటే మన బాడీలో ఒకసారి ప్రవేశించిన వీటిని తొలగించటము, రాకుండా చేయటం ఎవరి వల్ల కాదు. మీరు ఎంత స్టెరిలైజ్డ్ చేసినా, ఆపరేషన్ థియేటర్లో ఆ నైఫ్స్ అవన్నీ ఎంత మీరు స్టెరిలైజ్ చేసుకున్నా కూడా సిజేరియన్ చేసే క్రమంలో లేదు, వెజినా ద్వారా బయటకు వచ్చే క్రమంలో ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు యాడ్ అయిపోతాయి మన బాడీకి. అవి యాడ్ అయ్యి మళ్ళీ ఎప్పుడు మన దేహాన్ని వదిలిపెడతాయంటే ఎప్పటికి వదిలిపెట్టవు. మనం చనిపోయినప్పుడు ఇమ్యూనిటీ మనల్ని వదిలిపెడుతుంది, కానీ ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు వదిలిపెట్టవండి. మనం చనిపోయినప్పుడు మరి ఆ బాడీ స్మెల్ ఎందుకు వస్తుందంటే ఇమ్యూనిటీ చనిపోయింది, మనతో పాటు మన ప్రాణంతో పాటు ఇమ్యూనిటీ కూడా వెళ్ళిపోయింది. ఇంకా వాటికి అడ్డు లేదు కదా, అవి రెచ్చిపోయి ఇంకా మన బాడీని తినేసే క్రమంలో కుళ్ళిపోయి స్మెల్ రిలీజ్ అవుతుంది అనమాట. అంటే చూడండి ఇమ్యూనిటీ పాత్ర ఎంత కీలకమైందో. సో ఈ వైరస్లు, బ్యాక్టీరియాల కంటే ముందుగానే ఇమ్యూనిటీ మన తల్లి గర్భంలోనే స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అది ఇంకా శక్తిని పుంజుకుంటుంది మన తల్లి యొక్క ముర్రుబాల ద్వారా. సో ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇంకా దాంట్లో ఇమ్యూన్ సిస్టమ్ లో ఇంకా ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అని, అలాగే యాంటీబాడీస్ అని, అలాగే టీ సెల్స్ అని, బి సెల్స్ అని, ఎన్కే సెల్స్ అని. ఎన్కే సెల్స్ అంటే క్యాన్సర్స్ చంపే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనమాట, ఇంకా కింగ్ లాంటివి. సో ఈ విధంగా ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా తర్వాత మనం తెలుసుకుందాం. సో మరి మనకు ఎందుకు ఇలా తయారైన మన దేహం, ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, మనకు రక్షణ వ్యవస్థ, అలాగే ఎంతో నాలెడ్జ్ ఉన్న స్టెమ్ సెల్స్ ఉన్నాయి మన బాడీ. మరి ఎందుకు మనకు ఇంత వ్యవస్థ, ఇన్ని రకాల, ఈ 2 రకాల వ్యవస్థలు నిరంతరం ఉన్నప్పుడు మరి ఎందుకు మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి? ఇది ప్రధానమైన సమస్య. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీలో ప్రొఫెసర్స్ ఉండొచ్చు, ఇంకా మేధావులు ఉండొచ్చు, అలాగే జీవశాస్త్ర సైంటిస్టులు ఉండొచ్చు, లేదంటే మరి మెడికల్ నాలెడ్జ్ కలిగిన వారు ఉండొచ్చు. ఎవరున్నా సరే అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం, మనకి ఎందుకు ఈ యొక్క వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ఇక్కడ చూడండి మీరు, స్టెమ్ సెల్, ప్రధానంగా స్టెమ్ సెల్
ఇన్యాక్టివ్ కావటం, ఇమ్యూన్ సెల్స్ వీక్ కావటం. ఒకటి ఇన్యాక్టివ్ అవుతుంది, రెండవది వీక్ అవుతుంది. ఎందుకు స్టెమ్ సెల్ వీక్ ఇన్యాక్టివ్ అవుతుంది? ఇన్యాక్టివ్ మీన్స్ 100% కాదండి. 100% ఇన్యాక్టివ్ అంటే ఇంకా నో మోర్. సో ఇక్కడ ఏంటి అంటే కొంత పర్సెంటేజ్ ఆఫ్ 100% పెర్ఫార్మెన్స్ చేయాల్సిన స్టెమ్ సెల్స్ ఎందుకు కొంత 5% 10% ఇన్యాక్టివ్ గా ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. మరి అదే క్రమంలో ఈ యొక్క ఇమ్యూన్ సెల్స్ కూడా ఎందుకు బలహీనంగా తయారవుతున్నాయి అనేది ఇక్కడ చూడండి. ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ దీనికి కారణం. అంటే టిష్యూని డ్యామేజ్ చేస్తున్నాయి అనమాట ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేస్తాయో మనం చూడండి. ఈ రెండు స్టెమ్ సెల్స్, ఇమ్యూన్ సెల్స్ ఎప్పుడైతే వీక్ అవుతున్నాయో అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతా ఉంటాయి మనకు. దానికి మూల కారణం టిష్యూ డ్యామేజ్ కావటం. టిష్యూని ఎలా డ్యామేజ్ చేస్తాయో చూడండి. ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అంటే మనకు ఋతువులు ఉన్నాయి. వర్షాకాలము, వేసవి కాలము, శీతాకాలము, ఇలా 6 రకాల ఋతువులు ఉన్నాయి. ఈ ఋతువులతో సంబంధం లేకుండా మనము ఈవెన్ దో మధ్యతరగతి నుంచి కూడా కొంచెం ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళందరూ కూడా ఒకే ఋతువులాగా మార్చేశారు వాతావరణాన్ని. ఎట్లా? ఇక ఏసీ పెట్టేశారు అనుకోండి, మీకు ఒకే ఋతువు కదా, ఇన్ని ఋతువులు ఉన్నాయని మీకు తెలియదు. అంటే మన బాడీని ఋతువులకు అనుగుణంగా మీరు దాన్ని తయారు చేసుకోవట్లేదు, అంటే అడ్జస్ట్ చేసుకోవట్లేదు. ఎప్పుడైతే ఋతువులు మనకు, మీరేమైనా వర్షాకాలం తప్పించగలుగుతారా? శీతాకాలాన్ని ఏమైనా తప్పించగలుగుతారా? ఆ టైంలో మరి ఇమ్యూన్ సిస్టమ్ దానికి అనుగుణంగా వర్క్ చేయాలి. ఒకే తీరుగా ఇది ఎట్లా వర్క్ చేస్తుంది? రెండోది, మనకు ఇమ్యూన్ సిస్టమ్ బాగా వర్క్ చేసే సందర్భం ఎప్పుడు ఉంటుంది అంటే బాగా డార్క్ కలర్ లో బాగా అది ఎక్కువగా వర్క్ చేస్తుంది. అంటే బాగా చీకటిగా ఉండాలి. రూమ్ లో బెడ్ లైట్ కాంతి కూడా దానికి అంత 100% పెర్ఫార్మ్ చేయలేదు. సో ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, మీరు వేసవి కాలంలో వేసవికి అనుగుణంగా మీ బాడీని దానికి వేసవికి అడ్జస్ట్ చేసేదానికి వేసవిలో ఉండాలి మనం. అంటే బయట ఉండాలి, బయట వాతావరణానికి మనం తిరగాలి. తిరిగితే దానికి అనుగుణంగా మన బాడీ ప్రిపేర్ అవుతుంది. లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ దానికి అనుగుణంగా మారిపోతాయి. అంటే వాటి పవర్ పెరుగుతుంది అనమాట. ఎప్పుడు మన యొక్క యుద్ధనీతి ఎప్పుడు తెలుస్తుంది? శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకుంటాం. ఎవరు దాడి చేయలేదనుకోండి, మనకు నిరాసక్తత లభిస్తుంది. ఇక్కడ కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఆ విధంగా మనంతట మనం చేస్తున్నాం, దానికి పని కల్పించలేదు. సో ఇనాక్టివ్, వీక్ అయిపోతుంది ఇమ్యూనిటీ. దానికి పని ఉంటేనే బాగా స్ట్రెంగ్త్ గా ఉంటుంది. అలాగే టాక్సిసిటీ అంటే నిరంతరము ఇంకా కెమికల్స్ మన బాడీకి వాటర్ ద్వారా, ఆహారం ద్వారా. ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీ అంతటా మీరు ప్రశ్న వేసుకోండి. ఈరోజు కెమికల్ మిక్స్ కానీ ఒక్క ఆహార పదార్థం చెప్పండి నాకు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కెమికల్ మిక్స్ కానీ ఒక్క పదార్థమైనా ఉందా? సో త్రాగే నీటిలో కూడా కెమికల్ నడుస్తూ ఉంది, పీల్చే గాలిలో కెమికల్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ ను బలహీనం చేస్తూ ఉన్నాయి, సెల్స్ ను డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. అలాగే ట్రామా కేర్ అంటే ఇది ఆపత్కాలంలో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే పాము కాట్లు, అలాగే రోడ్ యాక్సిడెంట్స్, అలాగే ఇంకా ఏదైనా దెబ్బలు తగలటం, లేదంటే ఇంకా ఇలాంటి యాక్సిడెంటల్ సిస్టమ్స్ అనమాట. దీనివల్ల కూడా సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఏదైనా గాయమైంది అనుకోండి, సపోజ్ మీకు చేతికో కాలుకో, మీకు డ్యామేజ్ అవుతుంది కదా సెల్స్. ఆ విధంగా మన టిష్యూ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇన్ఫెక్షన్స్ అంటే ఇంకా వైరస్లు, బ్యాక్టీరియాలు నిరంతరం మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. అవి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే మనం లక్షలు కాదండి, కోట్ల రకాలు ఉన్నాయి వైరస్లు, బ్యాక్టీరియాలు. మనకు తెలిసిన కొద్దిగానే, ఒక మహా అంటే కరోనా టైంలో ఈ నాలెడ్జ్ అందరికీ మీకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వైరస్లు ఇప్పటి వరకు మన సైన్స్ తెలుసుకున్నది ఒక 27,000, కానీ 27 కోట్ల రకాలు ఉన్నాయి ఈ వైరస్ల్లో. తెలుసుకున్నది ఇప్పటి వరకు ఒక 27,000 రకాలు. అందులో ప్రమాదాన్ని తెచ్చిపెట్టే, అంటే చాలా స్పీడ్ గా అన్ని ప్రమాదం తెచ్చిపెట్టే, కానీ స్పీడ్ గా మనం తేరుకునే లోపలనే అటాక్ చేసే వైరస్లు కొన్ని ఉన్నాయన్నమాట. అందుకని మనకు వాటికి ఈ యొక్క ముందుగానే ఈ అలర్ట్ చేసేదానికి మనం ఈ
సపోజ్ కరోనా మనకు బాగా ప్రమాదం తెచ్చిపెట్టేది. ఆ ప్రమాదం తెచ్చిపెట్టేదానికి మనం తేరుకునే లోపలనే అది ఇచ్చేస్తుంది కాబట్టి ముందుగానే మనము ఈ యొక్క టీకాలు టీకాలు ఇస్తా ఉంటాం. టీకా అంటే ఏంటి? ఆ వైరస్ ని కొద్దిగా మన బాడీకి పరిచయం చేస్తాం అనమాట. పరిచయం చేస్తే ఇమ్యూనిటీ దాన్ని పరిశీలించి ఇది హాని చేస్తుంది అని అర్థం చేసుకొని దాన్ని చంపేసి జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఈసారి అది రియల్ గా మన మీద అటాక్ చేసినప్పుడు ఇది ఆల్రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి ఇక మన లోపలికి ప్రవేశించక ముందే దాన్ని కిల్ చేస్తుంది. ఆ విధంగా ఈ ఇన్ఫెక్టిసైడ్స్ అనేవి మనకు నిరంతరము దాడి చేస్తూనే ఉంటాయి. దానికి మన ఇమ్యూనిటీ గాన వీక్ అయిందంటే మనకు అనారోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఏ కెమికల్ ద్వారా, ఏ మెడిసిన్ ద్వారా ఏ వ్యాధిని తగ్గించలేరు అని మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న మొత్తం డాక్టర్లు వచ్చినా కూడా ఇమ్యూనిటీతో సమానం కాదు. మీరు ప్రపంచంలో ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా ఒక ఇమ్యూనిటీతో సమానం కాదు. ఉన్న మెడిసిన్స్ అన్ని కూడా ఇమ్యూనిటీతో సమానం కాదు. అందుకని మన ఇమ్యూనిటీ వీక్ కాకుండా మనం మన ఆహారపు అలవాట్లు ఉండాలి. మన సెల్స్ ఇన్యాక్టివ్ కాకుండా మన ఆహారపు అలవాట్లు ఉండాలి. ఇంకా అదర్స్ అంటే రకరకాల కారణాలు ఉంటాయి కదా. వీటన్నిటి కారణాల వల్ల టిష్యూ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ టిష్యూ డ్యామేజ్ వల్లనే మనకు ఈ స్టెమ్ సెల్స్ ఇన్యాక్టివ్ కావటం, అలాగే ఇమ్యూన్ సెల్స్ వీక్ కావటం. మరి ఇప్పుడు ఏంటి పరిష్కారం? ఎక్కడైనా ఒక ప్రశ్న అనేది ఉత్పన్నమైనప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది అని మీరు అర్థం చేసుకోండి. ఇక ఈ వచ్చిన జబ్బు తగ్గదు అంటే వారికి తెలియదు అని అర్థం. అంటే ఎవరైనా సరే మీకు ఏదైనా జబ్బు ఉంది అని చెప్పి ఇంక ఇది తగ్గదు అంటే దానికి అవసరమైన వైద్యము వారికి తెలియదు అని అర్థం. నేను ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడటం లేదు. సమస్య అనేది ఒకటి ఉంటే సొల్యూషన్ అనేది ముందే ఉంటుంది. ఇప్పుడు మనకు ముందు పుట్టింది ఇమ్యూనిటీనా, లేకపోతే వైరస్ బ్యాక్టీరియాలు యాడ్ అయినాయా? తల్లి గర్భంలో ఏ వైరస్ ఏ బ్యాక్టీరియా ప్రవేశించడానికి ఆస్కారమే లేదు. అక్కడ ఇమ్యూనిటీ మాత్రమే తయారవుతుంది. ఎందుకు ఇమ్యూనిటీ తయారైంది? బయటికి వెళ్తున్నాగానే శత్రువులు దాడి చేస్తున్నాయని ముందే మన స్టెమ్ సెల్ కు తెలుసు కాబట్టి ముందే జనరేట్ చేసి పెట్టింది ఇమ్యూనిటీని. సో ఈ తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చే క్రమంలో అటాక్ చేస్తాయి ఇక వైరస్లు బ్యాక్టీరియా. అక్కడి నుంచే మన ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ చేయటం మొదలవుతుంది. సో ఇక్కడ న్యాచురల్ సొల్యూషన్ ఏంటి? మనం ఆరోగ్యంగా జీవించడానికి మనకు న్యాచురల్ సొల్యూషన్ అంటే నిరంతరము సైన్స్. ఇప్పుడు సైన్స్ అంటే మనకు రెండు రకాలుగా ఉంటుందండి. మెడికల్ సైన్స్ లో ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫార్మాస్యూటికల్, ఇదంతా మీకు తెలిసిందే. ఫార్మాస్యూటికల్ అనేది డ్రగ్స్, అంటే ఈ మనం వాడే ఈ మెడిసిన్స్ ఏవైతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం కదా, దాన్ని ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, కెమికల్స్ అని డ్రగ్స్ అంటాం మనం. అలా కాకుండా న్యూట్రాసూటికల్ అని ఉందండి. న్యూట్రాసూటికల్ అంటే న్యాచురల్ ప్రాసెస్ లో మంది న్యూట్రాసూటికల్. ఈ రెండు కూడా ప్రధానమైనవి. మీకు తెలిసినా తెలియకున్నా న్యూట్రాసూటికల్ అనేది ఈరోజు చాలా కీలకంగా ఉంది. మనందరం కూడా న్యూట్రాసూటికల్ పరిధిలోకి వస్తాం అనమాట, ఎందుకంటే ఈ న్యాచురల్ కాబట్టి. సో న్యాచురల్ సొల్యూషన్ ఏంటి? మన బాడీలో ఉన్న ఈ స్టెమ్ సెల్స్ ను మళ్ళీ యాక్టివ్ చేసుకోవాలి. దీనికి సోర్స్ ఏముందని ఈ న్యూట్రాసూటికల్ సైన్స్ నిరంతరం పరిశోధించే క్రమంలో సొల్యూషన్ దొరికింది. అదే యాపిల్ స్టెమ్ సెల్స్, అలాగే రెడ్ గ్రేప్ సీడ్స్ లో ఉన్న స్టెమ్ సెల్స్. ఇవి ఎందుకు అంటే మన బాడీలో, మన హ్యూమన్ బాడీలో ఉన్న సిమిలర్ స్టెమ్ సెల్స్ మళ్ళీ ఈ మాలస్ డొమెస్టికా అన్న ఈ ప్రత్యేకమైన యాపిల్ స్టెమ్ సెల్స్ స్విట్జర్లాండ్ లో పండుతున్నాయి, అక్కడ ఉన్నాయి అని సైన్స్ నిర్ధారించుకున్నది. ఎన్నో ప్రయోగాలు చేసింది, అద్భుతంగా అవి పనిచేస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళు పేటెంట్స్ కూడా తీసుకున్నారు, అలాగే రెడ్ గ్రేప్ సీడ్స్ లో కూడా. సో ఈ రెడ్ గ్రేప్ యాపిల్ స్టెమ్ సెల్స్ మాత్రమే ఎందుకు అంటే ఇవి మాత్రమే మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ తో అనుసంధానమై దాన్ని యాక్టివ్ స్టిమ్యులేట్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయి. కాబట్టి మనకు సూపర్ మార్కెట్ లో దొరికే ఈ గ్రీన్ యాపిల్ కాదండి, ఇది స్విట్జర్లాండ్ దేశంలో పండుతుంది. ముఖ్యంగా పైటోసెల్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. దాని మీద పేటెంట్స్ కూడా తీసుకున్నారు ఆ మొక్కల మీద. సో అందరికీ కూడా ఈ మిబిలి అనేవారు ప్రపంచం మొత్తానికి ఈ స్టెమ్ సెల్స్ సప్లై చేస్తా ఉన్నారు. ముఖ్యంగా దాని పేరు వచ్చి మాలస్ డొమెస్టికా అన్న ఒక ప్రత్యేకమైన గ్రీన్ యాపిల్ అనమాట ఇది. అలాగే సోలార్ విటీస్ అన్న రెడ్ గ్రేప్ సీడ్స్ లో కూడా ఈ యొక్క స్టెమ్ సెల్స్ మనకు లభిస్తా ఉన్నాయి.
వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఈ స్టెమ్ సెల్స్ ను మన క్యూర్ సెల్ కలిగి ఉంది. మన క్యూర్ సెల్ లో అంటే మన బాడీలో అత్యంత ఇంపార్టెంట్ అయిన 2 వ్యవస్థలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 2 వ్యవస్థలను కూడా యాక్టివేట్ అండ్ స్ట్రెంగ్తెన్ చేయగలిగే ఒక టెక్నాలజీని ఇందులో నిక్షిప్తం చేశారు. ఆ టెక్నాలజీ మరి స్టెమ్ సెల్ ను స్టిమ్యులేట్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఈ యాపిల్ అండ్ గ్రేప్ సీడ్స్ ఇవి ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్. ఈ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్స్ మన హ్యూమన్ బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ కు ఏ విధంగా అనుసంధానం అవుతాయి, అలాగే మన బాడీలో కిడ్నీ, లివర్, హార్ట్ వీటికి ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ మీద ఏ విధంగా ఈ క్యూర్ సెల్ పనిచేస్తుంది అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది, అంటే కొంచెం మేధావులు అన్న వారికి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్యూర్ సెల్ పోయి ఏ ఆర్గాన్ మీద డైరెక్ట్ గా పనిచేయదు. మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే మన క్యూర్ సెల్ పోయి కిడ్నీ దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేసి దాన్ని రిపేర్ చేసి దాన్ని రీజనరేట్ చేసి దాన్ని మళ్ళీ నార్మల్ చేయగలిగే ఆ టెక్నాలజీ అట్లా ఉండదు అసలు. ఎందుకంటే లేదు హార్ట్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లాకేజ్ ని క్యూర్ సెల్ క్లియర్ చేయటం అనేది ఉండదు, లేదు ఏదో లంగ్స్ లో ప్రాబ్లం ఉంటే దాన్ని క్లియర్ చేయటం అనేది ఉండదు. సో మరి ఎలాంటి పాత్ర పోషిస్తుంది క్యూర్ సెల్ అంటే, ఇది ఒక అద్భుతమైన మిరాకిల్ టెక్నాలజీ అన్నమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్స్ ఏ ఆర్గాన్ మీదకి వెళ్ళి వాటిని రిపేర్ చేయలేవు. ఎందుకు అలా చేస్తే ఆ చెట్టు లక్షణాలు వస్తాయి మనకు, అది సాధ్యం కాదు. మరి ఏం చేస్తుంది క్యూర్ సెల్ అంటే, మన బాడీలో ఉన్న ఈ స్టెమ్ సెల్ అది ఇన్యాక్టివ్ గా ఉంది కదా కొద్ది శాతం, దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే యాక్టివేట్ చేస్తుంది. అంటే క్యూర్ సెల్ ఏం చేస్తుందని మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ ను యాక్టివేట్ చేస్తుంది, దట్ మీన్స్ స్టిమ్యులేట్ చేస్తుంది. అంతేగాని డైరెక్ట్ గా పోయి ఏ వ్యాధి మీద క్యూర్ సెల్ పని చేయదు. సో అది కరెక్ట్ కాదు. దీన్ని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. క్యూర్ సెల్ పోయి లంగ్స్ మీద పనిచేస్తుందండి, కిడ్నీ మీద పనిచేస్తుందండి. అది మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలి, మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ ను స్టిమ్యులేట్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది అని మీరు చెప్పినప్పుడు అవతల ఎవరో ఉండొచ్చు, డాక్టర్ గారు లేదు ప్రొఫెసర్ ఉండొచ్చు, ఇంకా బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఉండొచ్చు, ఎస్ యు ఆర్ రైట్ అని మిమ్మల్ని ప్రశంసిస్తారు. అలా కాకుండా ఈ క్యూర్ సెల్ పోయి ఆ కిడ్నీ మీద పనిచేస్తుందండి, లివర్ మీద పనిచేస్తుందండి అంటే అతను పైకి చెప్పకుండా మిమ్మల్ని హట్టు చేయటం ఇష్టం లేక అతను ఈడొక అమాయకుడు అని మీకు బిజినెస్ ఇవ్వడం అనమాట. సో ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి న్యూయంగ్ డిస్ట్రిబ్యూటర్ మైండ్ లో పెట్టుకోవాలి. క్యూర్ సెల్ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ ను స్టిమ్యులేట్ చేస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ మాత్రమే స్టిమ్యులేట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. తద్వారా మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ ఏ విధంగా పనిచేస్తుందో మనం ఇప్పుడు చెప్పుకుందాం. అలాగే మరి రెండో వ్యవస్థ ఉంది కదా, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉంటే అనేక రకాల జబ్బులు వస్తాయి. ఈ రెండు, ఒకటి ఇన్యాక్టివ్ గా ఉంటాం, ఒకటి వీక్ గా ఉండటం వల్ల కదా. మరి మన క్యూర్ సెల్ ఇమ్యూనిటీని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటే, ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది, అంటే స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇమ్యూనిటీని స్ట్రెంగ్తెన్ చేస్తే, ఇప్పుడు మీకు స్ట్రెంగ్తెన్ అంటే మీకు అర్థమవుతాడు చెప్తాను. ఇప్పుడు మనకు ఆర్మీ ఉంది అంటే దాని అర్థం ఇప్పుడు మనం ఆర్మీకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయటం అంటే ఏంటి, వారికి కావాల్సిన మరి అవసరాలు, అంటే ఆర్మీకి కావాల్సిన గన్స్ కానీ మిషనరీ ఇవన్నీ కూడా మనం వారికి అందిస్తే వారు ఫైట్ చేస్తారు. మనం గన్ తీసుకొని పోయి శత్రువుల మీద కాల్చలేం కదా. ఇక్కడ కూడా అంతే, మీరు అర్థం చేసుకోండి. మన క్యూర్ సెల్ ఏం చేస్తుంది, మనం అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ కు స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఆ విధంగా మరి ఇమ్యూనిటీ మాత్రమే పోరాడగలుగుతుంది వైరస్ల మీద, బ్యాక్టీరియల్ మీద. ఏ మెడిసిన్ కానీ, క్యూర్ సెల్ కానీ డైరెక్ట్ గా వైరస్లు, బ్యాక్టీరియల్ మీద, ఫంగిసైడ్స్ మీద, క్యాన్సర్ సెల్స్ మీద పోరాడలేవు. ఏది పోరాడలేదు, ఓన్లీ ఇమ్యూన్ సిస్టమ్ మాత్రమే పోరాడగలుగుతుంది. సో ఈ విధంగా క్యూర్ సెల్ 2 వ్యవస్థలను, ఒకటి స్టెమ్ సెల్ ను స్టిమ్యులేట్ చేస్తుంది, రెండవది ఇమ్యూనిటీని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో ఈ 2 వ్యవస్థలు ఎప్పుడైతే యాక్టివేట్ అయినాయో న్యాచురల్ గా, ఇక మన బాడీలో ఏ ఒక్క శత్రు కణ బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ఉండటానికి లేదు. జబ్బు కారకమైన, వ్యాధి కారకమైన వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఉండటానికి లేదు. సో ఆటోమేటిక్ గా మన బాడీ హీల్ అవుతుంది, హీల్ చేయగలుగుతుంది. స్టెమ్ సెల్ యాక్టివ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మన బాడీలో
ఎక్కడ ఏ ఆర్గాన్లు అయితే సెల్స్ డ్యామేజ్ అయినాయో వాటిని మళ్ళీ రిపేర్ చేయగలుగుతుంది. ఒకవేళ రిపేర్ కాకపోతే వాటిని తొలగించగలుగుతుంది. తొలగించి, ఎందుకంటే దాని పని అది కదా, మనం వచ్చిందే స్టెమ్ సెల్ నుంచి కదా, మన పుట్టుక మన బాడీ తయారీకి కారణమైందే స్టెమ్ సెల్ కాబట్టి ఇంకా రిపేర్ చేయటం అనేది ఏముంది పెద్ద విషయం. కార్ తయారు చేసినప్పుడు కార్ రిపేర్ చేయలేడా? సో ఎక్కడ ఏ ఆర్గాన్లు అయితే స్టెమ్ సెల్స్ డ్యామేజ్ అయినాయో ఆ సెల్స్ ను రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ రిపేర్ కాకపోతే ఆ ప్లేస్ లో కొత్త వాటిని రీజనరేట్ చేయగలుగుతుంది. అలాగే మనకు సెల్స్ అనేవి ఒక్కసారి పుట్టినప్పుడు ఉన్న సెల్స్ ఉండవండి. మనకు ప్రతి పీరియాడికల్ టైంలో ఈ నిరంతరము ఈ రీప్రొడ్యూస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పునరుత్పత్తి కార్యక్రమం అనేది ఇప్పుడు స్కిన్ సెల్స్ అంటే ప్రతి 26 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. బ్రెయిన్ సెల్స్ ప్రతి 44 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. బ్లడ్ సెల్స్ 120 డేస్కి ఒకసారి మారిపోతూ ఉంటాయి. ఆ రీప్రొసీజర్ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ గా జరిగేటట్టు చూడాలి. ఆ చనిపోయిన ఆ కొత్త వాటిని మళ్ళీ రీప్రొడ్యూస్ జరగాలి. ఆ మృత కణాలు ఎప్పటికప్పుడు బయటికి కూడా పోవాలి. ఈ ప్రాసెస్ అనేది స్టెమ్ సెల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ ప్రాసెస్ కరెక్ట్ గా జరిగేటట్టు మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ చూడగలుగుతుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఏ ఆర్గాన్ లో ఇలాంటి డ్యామేజ్ ఉంటే దాన్ని మొత్తాన్ని తొలగించి ఆరోగ్యంగా తయారు చేస్తుంది. ఇంకా ఇమ్యూనిటీ ఏం చేస్తుంది? ఇమ్యూనిటీ ఎప్పుడైతే స్ట్రెంగ్తెన్ అయిపోయిందో ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను, ఫంగిసైడ్స్ ను వేటాడి చంపేస్తుంది. ఇక క్యాన్సర్ సెల్స్ లాంటి వాటి మీదకి ఈ టీ సెల్స్, బి సెల్స్ వెళ్ళి పోరాడి మా వల్ల కాలేదని వచ్చినప్పుడు, ఎనికి వచ్చినప్పుడు ఎన్కే సెల్స్ అంటే ఇంకా కింగ్ ఆఫ్ ద ఇమ్యూనిటీ అన్నమాట. అది మంచి శక్తి. నేను అవతల వాడిని, నేను శత్రువును సంహరించగలుగుతానంటేనే ఎంకే సెల్స్ రంగంలోకి దిగుతుందండి. సో క్యాన్సర్ పేషెంట్లకు ఇది బాగా అర్థం చేసుకోండి. కిమో వల్ల, రేడియేషన్ వల్ల ప్రపంచంలో ఏ క్యాన్సర్ పేషెంట్ ను కూడా రక్షించలేకపోయారు. ఇంతవరకు రికార్డే లేదు అసలు. కానీ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్, ఎన్కే సెల్స్ ఒక్కసారి రంగంలోకి దిగినాయి అంటే క్యాన్సర్ సెల్స్, అందుకని చాలా మంది క్యాన్సర్ ను జయించామంటే ఎన్కే సెల్స్ యొక్క గొప్పతనం అది. ఆ ఎన్కే సెల్స్ రంగంలోకి దిగాలి అంటే ఇంకా అల్టిమేట్ అన్నమాట. ఫైటింగ్ ఎట్లా ఉంటుందంటే ఇక ఎన్కే సెల్స్ ఎప్పుడు రంగంలో దిగుతాయి? వాటి ఫుల్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే దిగుతాయి అనమాట. ఆ ఫుల్ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతుంది? మనం క్యూర్ సెల్ నుంచి ఇవ్వగలుగుతాం, లేదు ఇంకా మన ఆహారపు అలవాట్ల నుంచి ఇవ్వగలుగుతాం, మనం త్రాగే వాటర్ నుంచి ఇవ్వగలుగుతాం. ఎన్కే సెల్స్ ఎప్పుడైతే ఫుల్ స్ట్రెంగ్త్ గా ఉన్నాయో ఏ వైరస్, ఏ క్యాన్సర్ సెల్ మన బాడీలోకి ప్రవేశించలేదు. ప్రవేశించినా కూడా అది నిలవలేదు, దాన్ని దాటికి తట్టుకోలేదు అనమాట. ఆ టైంలో మీకు తెలుస్తుంది టిక్ 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 అంటే ఆ క్యాన్సర్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఆ మరణించేటప్పుడు అవి చేసే ఆహాకారాలు టిక్ 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 అంటే శబ్దం కూడా వస్తుంటది మీకు. సో అక్కడ కొంచెం దురద లాంటిది కూడా పుడుతుంది అనమాట. సో ఆ విధంగా ఈ ఇమ్యూన్ సిస్టమ్ మనకు నిరంతరం రక్షణగా నిలుస్తుంది. సో ఇదొక నూతన, మనం ఆరోగ్యకరమైన జీవన శైలికి ఇదొక నూతన టెక్నాలజీ క్యూర్ సెల్ అనేది. దీన్ని మరి ఫార్ములేట్ చేసిన న్యూంగ్ వారికి ప్రపంచం కృతజ్ఞతగా ఉంటుంది, ప్రపంచం మొత్తం. మరి దీన్ని మనకు సౌత్ ఇండియాకు పరిచయం చేసిన లయన్ ప్రసాద్ గారికి మరి మనందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతగా ఉంటారు. సో ఈ విధంగా క్యూర్ సెల్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ ను స్ట్రెంగ్తెన్ చేస్తూ స్టెమ్ సెల్ ని యాక్టివేట్ చేస్తూ ఉంది. మనం రోజు చెప్పుకుంటా ఉంటాం ఈ మాలస్ డొమెస్టికా, సోలార్ బీటీస్, అలాగే సినర్జిక్ బ్లెండ్స్, వాటిల్లో ఏమున్నాయో మనం ఒకసారి చూద్దాం. ఈ యాపిల్ స్టెమ్ సెల్ మాత్రమే ఎందుకు తీసుకోవాలంటే మన బాడీలో ఉన్న సిమిలర్ స్టెమ్ సెల్స్ అన్నమాట. అంటే ఇవి మాత్రమే మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ ను బాగా ప్రభావితం చేయగలుగుతాయి, స్టిమ్యులేట్ చేయగలుగుతాయి. అందుకని ఈ యాపిల్ స్టెమ్ సెల్ ను, అలాగే రెడ్ గ్రేప్ స్టెమ్ సెల్స్ ను తీసుకోవటం జరిగింది. సో ఇక మిగతా బ్లూబెర్రీ, అలాగే అకాయ్ బెర్రీ కూడా మనకు తీసుకోవడం, అంటే సినర్జెటిక్ బ్లెండ్స్ నుంచి మనకు బ్లూబెర్రీ అంటే ఈ నేరేడు పళ్ళు అండి. వీటిని జంబూ ఫలాలు అంటారు. జంబూ ఫలం అంటే ఇప్పుడు ఈ బ్లూబెర్రీ, అకాయ్ బెర్రీ ప్రాపర్టీస్ రెండు ఒకటే. ఇప్పుడు ఈ బెర్రీ ఫ్రూట్స్ లో మనకు బ్లూబెర్రీ, అకాయ్ బెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్బెర్రీ, అలాగే ఇంకా రెడ్ బెర్రీ, ఇలా ఉంటాయి అన్నమాట. మొత్తం 7 రకాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా దానికి మూలము నేరేడు పళ్ళను జంబూ ఫలం అంటారు. మన దేశానికి పేరు అంటే తెలుసా? ఇండియా కాదు, భారతదేశం కాదు, జంబూ ద్వీపం అంటారు. జంబూ ద్వీపం. ఈ జంబూ ద్వీపం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము జంబూ ద్వీపం అని పిలిచేవారు మన భారతదేశాన్ని. ఎందుకంటే
జంబూ ఫల వృక్షాలు విపరీతంగా ఉండేవి అనమాట. అంటే జంబూ ఫలాలు అవి పూర్తిగా పండిన తర్వాత అవి ఈ చిలకలు ఈ పక్షులు కొట్టేసి ఆ యొక్క రసము కాల్వలుగా ప్రవహించేదంట నదుల్లో. అంటే ఎర్రంగా మరి నల్లటి పళ్ళు ఎర్రటి రక్తంలాగా ఉన్న రసాన్ని చేస్తుంటే మన వేల సంవత్సరాల క్రితం మన ఋషులు జంబూ దీపం అని దీనికి పేరు పెట్టారు. ఇప్పుడు మనకు జంబూ ఫలాలు కనిపించట్లేదు. ఈ జంబూ ఫలాల యొక్క గొప్పతనం గురించి మీకు నేను చెప్తానండి. ఏంటంటే మనకు దీంట్లో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. మన ఆహారంలో కూడా, రెగ్యులర్ ఆహారంలో కూడా దొరకని ఈ విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయండి. ముఖ్యంగా విటమిన్ ఏ, సి అండ్ ఈ బాగా ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క గొప్పతనం ఏంటంటే మరి నా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని చెప్తాను. ఇప్పటికీ అది చేయకపోతే ఎంత ప్రమాదము. ఈ అందరికి పశు సంతతి అని అండి. ఇది వరకు సంపద అంటే పశువులు, పంటలు, ఇది సంపద. ఈ పశువులు మా ఇంట్లో కూడా ఆవులు అనేవి దాదాపు 200 ఉండేవి. వాటిని సంరక్షించడానికి 4-5 ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఊరంతా కూడా కొన్ని వేల ఆవులు ఉండేవి. ఈ ఆవులు కానీ, గేదెలు కానీ, లేదంటే ఎద్దులు కానీ, వీటికి ఏంటంటే ఈ మన జుట్టు ఉంది కదా, ఎంట్రుకలు, ఈ ఆడవారు దువ్వినప్పుడు కొన్ని రాలుతాయి. అది సహజంగా జరుగుతుందండి. ఇప్పుడు ఎవరైనా సరే నా జుట్టు రాలిపోతుందంటే ఎన్ని రాలుతున్నాయి అనేది అక్కడ ఇంపార్టెంట్. కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్. ఎవరికైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రోజుకు ఒక 10-20 ఎంట్రుకలు రాలిపోవటము, ఆ ప్లేస్ లో కొత్తవి జనరేట్ కావడం అనేది సహజమైన ప్రక్రియ. ఇంకా అసలు ఎంట్రుక రాలకూడదు అంటే మీరు జీవించలేరని అర్థం. సో ఇది బాగా మీరు మైండ్ లో పెట్టుకోండి. నా ఎంట్రుకలు రాలిపోతాయి. ఒక 10-20 ఎవరికైనా, ఎంత ఆరోగ్యవంతులకైనా ఇవి ఊడిపోతా ఉంటాయి, కొత్తవి ఆ ప్లేస్ లో కొత్తవి జనరేట్ అవుతుంటాయి. అయితే ఈ ఎంట్రుకలు లేడీస్ బాగా పొడుగుగా ఉంటాయి కదా. ఈ పొడుగుగా ఉన్న ఎంట్రుకలు ఎక్కడంటే అక్కడ వేస్తే ఏమవుతుందంటే ఈ పశువులు తినే ఆహారంలో కలిసి అవి ఈ ఎంట్రుకలు జీర్ణాశయానికి చుట్టుకొని మనుషులకైనా, పశువులకైనా, ఎవరికైనా వాటిని మరణానికి కారణం అవుతాయి అనమాట ఎంట్రుకలు. అందుకనే ఎంట్రుకలను చాలా జాగ్రత్తగా దాచిపెట్టేవారు. అవి చాలా జాగ్రత్తగా దాచిపెట్టినా కూడా ఈ గాలికి, ఈ వాతావరణానికి, గాలి వానలు వచ్చినప్పుడు అవి మళ్ళీ ఎక్కడో దాచిపెట్టి ఉంటే అవి వచ్చి బయటకు వచ్చాయి అనమాట. బయటకు వచ్చినప్పుడు ఈ ఆహారంలో, పశువులు తినే ఆహారం మనం అంటే చూసుకొని తింటాం. పశువులు ఏం చేస్తాయి, అవేమి ఏరుకోలేవు కదా, మనలాగా చేతులు లేవు కదా వాటికి. సో ఆహారంతో పాటు మిక్స్ అయ్యి ఇది ఎంట్రుకలు తుట్టెలు ఉంటాయి కదా ఎంట్రుకలు, అవి పోయి కడుపులో జీర్ణాశయాన్ని పట్టుకుంటే ఆ పశువు 2-3 రోజుల పాటు పడుకొని లేచి ఎంతో అల్లాడి వేదనకు గురై చనిపోద్ది అనమాట. అలాంటి క్రమంలో మరి ఈ బెర్రీ ఫ్రూట్స్ అంటే మన నేరేడు బళ్ళు ఉన్నాయి కదా, ఈ నేరేడు బళ్ళను బాగా దంచి రసం తీసి గొట్టాలతో ఆ పశువుకి పెడితేనండి, కేవలం 24 గంటల్లో ఆ ఎంట్రుకలు మొత్తాన్ని కట్ చేయగలిగే సామర్థ్యం ఒక బెర్రీ ఫ్రూట్స్ కి మాత్రమే ఉంది. ఎస్, అంత అద్భుతమైన. మనకు కూడా ఏం చెప్తారంటే మన ఋషులు, నువ్వు సంవత్సరానికి కొన్ని గుప్పెడు నేరేడు బళ్ళు తినాలి ఖచ్చితంగా అంటారు. ఎందుకు? మనకు కూడా తెలియకుండా కొన్ని ఎంట్రుకలు లోపలికి వెళ్తా ఉంటాయి. అవి మన జీర్ణాశయాన్ని లేదు ఈ బ్లడ్ వెల్స్ లో బ్లాకేజీకి కారణమవుతాయి. వాటిని కట్ చేసి, వాటిని డిస్మాలిష్ చేసి బయటికి పంపించగలిగే సామర్థ్యం ఒక నేరేడు పళ్ళకే ఉంది. ఈ నేరేడు పళ్ళు అంత అద్భుతమైనవి అనమాట. మరి సీజనల్ గా అయితే వస్తాయి, వేసవి కాలంలో నేరేడు పళ్ళు వస్తాయి. మరి అన్సీజనల్ అంటే వీరు ముందే దాచుకొని ఎండబెట్టుకొని అలా పెట్టుకునేవాళ్ళు అనమాట. ఫ్రూట్స్ కు, ఈ సీడ్స్ కు ఒక లక్షణం ఉందండి. మీరు వాటిని కొంచెం వేడి చేసి ఎండబెట్టి అలా పెట్టుకుంటే డ్రై అయిన తర్వాత వాటిల్లో ఉన్న సామర్థ్యం స్లీపింగ్ మోడ్ లో ఉంటుంది. వాటికి ఎప్పుడైతే మళ్ళీ నీరు తగులుతుందో అవి మళ్ళీ యాక్టివేట్ అయిపోతాయి అనమాట. అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అదృష్టం అండి. సో ఈ విధంగా నేరేడు పళ్ళు, అది అకాయ్ బెర్రీ అయినా, బ్లూబెర్రీ అయినా, ఈ రోజు అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ మనకి ఎక్కడి నుంచి లభిస్తున్నాయంటే మనకు అమెజాన్ ఫారెస్ట్ ఉంది అమెరికాలో. ఈ అమెజాన్ ఫారెస్ట్ లో బాగా విస్తృతంగా లభిస్తాయి అనమాట. ఇక్కడ మన దేశంలో అయితే ఇక సహజమైన బెర్రీ ఫ్రూట్స్ పోయి, అంటే నేరేడు పళ్ళు పోయి, ఇంకంతా మన హైబ్రిడ్ సిస్టమ్ లో వచ్చినాయి. అవి కూడా కెమికల్స్, వాటిని నిల్వ చేయడానికి కెమికల్స్ వేసి, ఇంకా అవి చేసే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతూ ఉంది. సరే, అది వేరే సబ్జెక్టు. ఇది అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ యొక్క గొప్పతనం.
దీంట్లో అన్ని రకాల ఇవి ఉంటాయి. ఇక బార్లీ గ్రాస్ అనేది కంప్లీట్ గా ఇది కూడా ఈ విటమిన్స్ మినరల్స్ సహజంగా అత్యధికంగా ఉంటాయి. ఇక్కడ మీకు ముందే చెప్పాం మేము, మనకు మంచి చెడు అనేది ప్రతి దాంట్లో అంటే మన బాడీలో ఎప్పుడు ఉంటాయి. చెప్పాను కదా మీకు, ఇమ్యూన్ సిస్టమ్ అనే తల్లి యొక్క ఊమ్లోనే తయారవుతుంది. ఇక బయటికి వచ్చే క్రమంలో బేబీ ఆ వెజినా ద్వారా కానీ లేదంటే ఇంక బయటకు వచ్చే క్రమంలో అటాక్ అయిపోతాయి. ఇంక అంతే, లోపలికి ప్రవేశించి ఇంకా మనం మరణ తర్వాత అవే ఉంటాయి. మన శరీరం మరణించిన తర్వాత కూడా ఉండేది బాడీలో వైరస్లు, బ్యాక్టీరియాలే. ఇమ్యూన్ సిస్టమ్ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత కూడా. సో ఆ క్రమంలో మరి ఈ యొక్క ఈ ప్రీ రాడికల్స్ అంటే మన శరీరంలో తయారవుతుంటాయి మన ఆహారం ద్వారా, అలాగే వాతావరణం నుంచి, పొల్యూషన్ నుంచి. ఈ ప్రీ రాడికల్స్ అంటే శత్రువులు అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ టైప్ అనమాట. ప్రీ రాడికల్స్ అంటే టెర్రరిస్ట్ టైప్. ఈ ప్రీ రాడికల్స్ అనేవి నిరంతరము ఇంకా అటాక్ చేస్తూనే ఉంటాయి మన బాడీని. దానికి ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ తయారు చేసి ఆ ప్రీ రాడికల్స్ ని ఎప్పటికప్పుడు సంహరిస్తూ ఉంటుంది. అంటే ఒక పోలీస్ వ్యవస్థ లాగా. అంటే మీకు బాగా అర్థం కావటానికి చెప్తున్నాను. ఇమ్యూన్ సిస్టమ్ ఆర్మీ లాగా, పోలీస్ వ్యవస్థ లాగా వ్యవహరిస్తుంటుంది. ఈ టెర్రరిస్టులు, ఉగ్రవాదులు ఏ విధంగా మన మీద అటాక్ చేస్తూ ఉంటారో దేశం మీద, అట్లాగే ఈ ప్రీ రాడికల్స్ కూడా ఆ ఉగ్రవాదులు లాంటివి అనమాట. వాటిని ఎప్పటికప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ లో భాగం అనమాట, పోలీస్ వ్యవస్థలో. వాటిని సంహరిస్తూ ఆ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఈ బార్లీ గ్రాస్ లో ఉంటాయి. ఇది క్లోరోఫిల్ అంటే బార్లీ గ్రాస్ అంటే క్లోరోఫిల్ అత్యధికంగా కలిగి ఉంటుంది. క్లోరోఫిల్ అంటే మన బాడీలో ఉండే రక్తాన్ని హిమోగ్లోబిన్ అంటాం మనం. క్లోరోఫిల్ అంటే మొక్కల్లో ఉండే రసాలను క్లోరోఫిల్ అంటాం. సో ఇది సమృద్ధిగా కలిగి ఉంటుంది. దీనివల్ల బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది బాగా. ఇంకా మన బాడీకి అవసరమైన ఈ ఏ, సి అండ్ ఈ విటమిన్స్, అలాగే మరి ఇంకా మన బాడీ డిటాఫికేషన్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది అనమాట. సో క్లోరెల్లా అంటే స్పిరులినా అనే అందరికీ తెలుసు కదా, సంపూర్ణమైన ఫుడ్ అంటారు స్పిరులినా. ఇది సముద్రపు నాచు. ఈ క్లోరెల్లా అనేది కూడా సముద్రపు నాచే. ఇది కూడా ఈ స్పిరులినా కంటే ఇంకా ఉత్తమమైంది అనమాట. ఇది కూడా మరి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉందండి. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అంటే ఈ ప్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే ఈ చనిపోయిన మృత కణాలు ఉంటాయి కదా మనకు, అంటే ఈ సెల్స్ డెడ్ సెల్స్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతుండాలి. అవి గాన బాడీలో నిల్వ ఉన్నాయంటే వాటిలోకి ఈ ప్రీ రాడికల్స్ చేరి మళ్ళీ రీబర్త్ ఇచ్చి అదే క్యాన్సర్ సెల్ అనమాట. క్యాన్సర్ అలా ఇదవుతుంది. సో ఈ ప్రీ రాడికల్స్ ఆ అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు ఆ డెడ్ సెల్స్ ను బయటికి పంపించగలిగే ప్రాపర్టీస్ మన బాడీలో ఉండాలి. అలాగే మనకు త్వరగా వృద్ధాప్యం రాకుండా నివారించగలిగే ఈ కొలాజిన్ కానీ, ఈ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ సమృద్ధిగా మనకు క్లోరెల్లాలో ఉంటాయండి. అంతేకాకుండా అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ కు ఒక మంచి ఇదనమాట. అలాగే ఇంకా మన బాడీకి అవసరమైన న్యూట్రిషన్స్ అన్ని కూడా మరి సప్లై చేయగలుగుతుంది. బాడీని డిటాఫికేషన్ చేయగలుగుతుంది. ముఖ్యంగా మరి ఎన్విరాన్మెంటల్ కు మన బాడీ గురవుతుంది. అంటే అల్ట్రావైలెట్ కిరణాలు, సూర్య కిరణాల నుంచి మన బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దాటి నుంచి రక్షించే ప్రాపర్టీస్ ఇందులో సహజంగా ఉన్నాయి. ఇక కొలాజిన్ కూడా ఇందులో చక్కగా ఉందండి. కొలాజిన్ అంటే మన చర్మం మెరవాలన్నా, లేదంటే మన దంతాలు స్ట్రాంగ్ గా ఉండాలన్నా, మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా, అలాగే మన గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, అలాగే మన ఫేస్ గ్లో అంటే స్కిన్ అంతా గ్లోగా ఉండాలన్నా ఈ కొలాజిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం సప్లిమెంట్ గా తీసుకునే కంటే సహజంగా ఆహారం ద్వారా తీసుకోవటం ద్వారా మనకు ఈ దీంట్లో క్లోరెల్లాలో సహజంగా ఉంటుందండి ఇది. సో మన బాడీలో ఉన్న కొలాజిన్ అది డెవలప్ కావడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. అందుకనే మనం క్యూర్ సెల్ తీసుకున్నప్పుడు మన ఫేస్ లో ఎందుకు ఈ గ్లో వస్తుంది అంటే ఈ కొలాజిన్ అన్నమాట. సో ఆ విధంగా మీరు సహజంగా బ్యూటిఫుల్ గా తయారవుతారు. సో మన క్యూర్ సెల్ నిజంగా అద్భుతం అన్నమాట. అలాగే బ్లాక్ కోస్. ఈ బ్లాక్ కోస్ అనేది మనకు టిబిట్, అలాగే హిమాలయ పర్వతాల్లో దొరుకుతుందండి. ఇది మన అదృష్టం. ఇది ఇప్పుడు చైనాలోకి
అయిపోయింది కానీ టిబెట్ అనేది ఒకప్పుడు హిమాలయ పర్వతాల్లో మన భారతదేశంలో భాగంగా ఉండేదన్నమాట. దీనికోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారట. ఎందుకంటే ఈ బ్లాక్ పోస్ట్ అనేది ఎంత అద్భుతమైందంటే దీంట్లో కోఎంజన్ క్యూటెన్ ను ప్రభావితం చేసి ఆ కోఎంజన్ క్యూటెన్ ఉంటుందండి. ఈ కోఎంజన్ క్యూటెన్ గురించి ఒక నిమిషం మీకు చెప్పాలి. సో ఈ కోఎంజన్ క్యూటెన్ అనేది మనకు ఈ మనం సెల్ నుంచి చెప్తున్నాం. సెల్ లోపల కూడా చాలా ఉన్నాయి. మైటోకాండ్రియా మళ్ళీ అటోమ్స్ లోనే మనకు ఎనర్జీ జనరేట్ అవుతుంది అనమాట. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ ఇవి ప్రతి మాలిక్యుల్లో 2 కానీ 1 కానీ ఈ అటోమ్స్ ఉంటాయి అనమాట. అటోమ్స్ లోనే మనకు అవసరమైన ఎనర్జీ లెవెల్స్ జనరేట్ అవుతుంటాయి. దీనికి సహకరిస్తుంది అనమాట. ఎనర్జీ తయారు కావటానికి ఈ కోఎంజన్ క్యూటెన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఈ కోఎంజన్ క్యూటెన్ ను కనిపెట్టిన బ్రిటిష్ జీవరసాయన శాస్త్రవేత్త పీటర్ మిచెల్ కు 1978లో మరి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఈ కోఎంజన్ క్యూటెన్ అనేది మనం టోటల్ అంటే అన్ని సెల్స్ లో కూడా ఈ అటోమ్స్ ఉంటాయి. ఈ అటోమ్స్ లో శక్తి జనరేట్ అయితేనే మనం శక్తివంతంగా ఉండగలుగుతాం, శక్తివంతంగా ఏదైనా పని చేయగలుగుతాం. అలాగే దాంపత్య జీవితంలో కూడా మనం చక్కగా పాల్గొనగలుగుతాం. ఇంకా ముఖ్యంగా మనకు మగవాళ్ళకైతే టెస్టోస్టిరాన్ తయారు కావాలి, ఆడవాళ్ళకైతే మరి ఈస్ట్రోజన్ తయారు కావాలి. సో దానికి బాగా సహకరిస్తుంది. అలాగే చక్కగా మనకు ఇంకోటి ఏంటంటే హార్మోన్స్ రిలీజింగ్ లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హార్మోన్స్ మనకి ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుండాలి. అదే ఈ టెస్టోస్టిరాన్ కానీ అలాగే ఈ ఈస్ట్రోజన్ కానీ ఇంకా ఎండార్ఫిన్స్ కానీ మనకు ఈ హార్మోన్లు అన్ని బాగా ఉత్పత్తి కావాలంటే ఈ కోఎంజన్ క్యూటెన్ అనేది చాలా సమృద్ధిగా మన బాడీకి అవసరం అవుతుంది. బయట నుంచి సపోర్ట్ ఆహారం ద్వారా మనం ఈ క్యూర్ సెల్ ద్వారా ఈ కోఎంజన్ క్యూటెన్ ఇస్తున్నాం కాబట్టి అందుకనే మనకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి కదా. దానికి కారణం ఇదన్నమాట. ఆస్టాక్సిన్ కూడా ఇది సముద్రపు నాచు లాంటిదే. ఇందులో మనకేంటంటే ఈ కంప్లీట్ న్యూట్రిషనల్ ఫుడ్ అండి. ఇది ఎక్కువగా జపాన్ లో మనకు లభిస్తుంది. జపాన్ వాళ్ళు దీన్ని బాగా డిస్కవర్ చేశారు. సో ఇది మన స్కిన్ మెరిసిపోయేటట్టు చేయగలుగుతుంది. ఎందుకంటే కొలాజిన్ ఇది కూడా ప్రభావితం చేస్తుంది. ఈవీ రేస్ నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తాయి దీంట్లో. అలాగే బీటా కెరటిన్స్ అంటే గుండె ఆరోగ్యానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ ను రానికుండా అడ్డుకుంటుంది. సో అలాగే ఇక ఒమేగా 369 ఈ ఒమేగా 369 అనేది దీన్ని మన బాడీలో ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని ఉంటాయండి. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. అంటే చెడు కొవ్వు మంచి కొవ్వుగా మీరు దీన్ని చూడాలన్నమాట. అంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఆదివారం పూట మేకలను పొట్టెలను కోసేటప్పుడు చూడండి, మీకు ఆ తెల్లటి కొవ్వు తీసేస్తా ఉంటారు. ఆ కట్ చేసి మీకు ఇచ్చే క్రమంలో మీరు ఈసారి బాగా గమనించండి. అది మనకేమవుతుందంటే ఈ నర్వస్ సిస్టమ్ ను డ్యామేజ్ చేస్తుంది. అంటే ఈ మన ఆహారం మంచిది కాకపోతే, సరైన వేళకు తినకపోతే ఈ ఎల్డిఎల్ తయారవుతుంది అనమాట. ఇంకా ఈ రోజుల్లో ఇప్పుడు పరిశోధనలో తెలిసింది ఏంటంటే ఎల్డిఎల్ కంటే విఎల్డిఎల్ ఎక్కువ తయారవుతుంది. విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది ఎంత ఎక్కువగా తయారవుతుంటే అంతగా మనం త్వరగా చనిపోతాం అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది, ఆర్గాన్స్ ను పట్టేస్తుంది. ఈ పని చేయకుండా ఇది నిరోధిస్తుంది. ఆర్గాన్స్ పని చేయకుండా ఈ ఎల్డిఎల్ విఎల్డిఎల్ మనకు పట్టేస్తాయి అనమాట. సెల్స్ కు అవి వర్క్ చేసుకోకుండా, అవి ఫంక్షన్ చేయకుండా ఇది కవర్ చేయగలుగుతుంది. సో దీన్ని ఈ టిష్యూ లెవెల్లో ఇది ఏమవుతుందంటే మొత్తం ఎక్కడంటే అక్కడ జామ్ చేసేస్తా ఉంది. మనకు చూడండి అబ్డామినల్ దగ్గర ఎక్కువ ఇది అవుతుంది. ఇంకా అన్ని చోట్ల మనకు కనిపించే చోట జరుగుతుందంటే కనిపించే చోట ఎట్లా ఇది తయారవుతుందో చూడండి. దీన్ని మరి తీసివేయాలి మన బాడీలో అంటే మరి ఏ పరికరాలు లేవండి. చాలా మంది అంటా ఉంటారు ఇది తిను అది తిను, అది ఎన్ని తిన్నా అది కాదు. హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపోప్రోటీన్ మాత్రమే దాన్ని బాడీలోంచి బయటికి పంపించగలుగుతుంది. ఇప్పుడు మీరు వాటర్ ట్యాంకులో అంత డస్ట్ పట్టింది, దాన్ని ఎలా చేయగలుగుతారు?
ఆ డస్టీ వాటర్ మొత్తాన్ని క్లీన్ చేయాలంటే మంచి వాటర్ మాత్రమే చేయగలుగుతుంది. సో హెచ్డిఎల్ అనేది మన బాడీ తయారు చేసుకోలేదు, మనం ఆహారం ద్వారా ఇవ్వాలి. ఈ హెచ్డిఎల్ అనేది మనకు కొన్ని రకాల పదార్థాల్లో ఉంటుంది. ముఖ్యంగా దానికి మంచి వనరు ఏంటంటే ఈ ఫ్లాక్ సీడ్స్ అండి, అవిసి గింజలు, అలాగే వాల్నట్స్, సియా సీడ్స్, అలాగే బ్రొకోలి, ఇంకా పాలకూర ఉంది కదా, పాలకూర కూడా మంచి వనరండి. ఈ యొక్క ఈ విధంగా వీటి నుంచి మనకు మంచిగా అందుతుంది బాడీకి. ఇక మన క్యూర్ సెల్లో ఈ ఒమేగా 3, 6, 9 సమృద్ధిగా ఉంది. ఇందులో ముఖ్యంగా 6 అనేది సహజంగా అందుతుంది, కూరగాయల ఆయిల్స్ లో ఉంటుంది అన్నమాట. కూరగాయల్లో సహజంగా 6 ఉంటుంది, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే. ఇందులో మనం బాడీకి అందివ్వాల్సింది ప్రత్యేకంగా ఒమేగా 3, 9. ఈ ఒమేగా 3, 9 ఆహారంగా మనం అందియకపోతే ఇది ఎంత ప్రభావితం చూపిస్తుందంటే అరికాలి నుంచి జుట్టు వరకు అన్ని వ్యవస్థల మీద ఇది పనిచేస్తుందండి. మీరు జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉండాలన్నా, అలాగే అందుకనే చూడండి చాలా మందికి తెల్ల ఎంటుకలు నల్ల ఎంటుకలు అవుతా ఉంటాయి క్యూర్సెల్ వాడేటప్పుడు. ఎందుకు అంటే ఈ ఒమేగా 3, 9 అన్నమాట. అలాగే ఎంటుకలు బలంగా తయారవుతాయి, ఇంకా గోర్లు ఆరోగ్యంగా తయారవుతాయి. మీ గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉండాలి అంటే ఈ ఒమేగా 3, 9 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి మీరు ఆహారంలో అవిసి గింజలను, అలాగే ఈ యొక్క వాల్నట్స్ ను, సియా సీడ్స్ ను, అత్యధికంగా పాలకూరను తీసుకుంటా ఉండాలి. సో ఈ విధంగా మన క్యూర్ సెల్ అద్భుతంగా ఈ ఒమేగా 3 and 6 ను సప్లై చేస్తుంది బాడీకి. తద్వారా మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడగలుగుతుంది. అలాగే నర్వస్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ అంతా కూడా చక్కగా పనిచేస్తూ ఉంది. ఇంకా అన్ని రకాల వ్యవస్థలను అది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఎల్డిఎల్, ఈ ఎల్డిఎల్ అనేది మన ఆహారపు అలవాట్లు బాగలేకపోవటం వల్ల శరీరంలో తయారైతాయి. వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసి బయటికి పంపించే ఒకే ఒక ఆయుధం హెచ్డిఎల్ అండి. ఈ రోజుల్లో ఇంకా మనకు ఈ కల్తీ ఆహార పదార్థాలు, ఇంకా రకరకాల వేస్ట్ పదార్థాలు తీసుకోవటం వల్ల 2 minutes అయిపోతుందండి. ఎవరు కూడా కంగారు పడద్దు, ఎవరు కూడా ఇది చేయద్దు. సో ఈ విధంగా మన ఆహార పదార్థాల్లో ఇంకా నీచంగా తయారైనవి కాబట్టి విఎల్డిఎల్ కూడా తయారవుతుంది. విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. సో ఈ విధంగా మన క్యూర్ సెల్ మనకు ఒక అమృతం లాగా, సంజీవిని లాగా కాపాడుతుంది. దీన్ని తయారు చేసిన, ఫార్ములేట్ చేసిన న్యూయంగ్ వారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా దీన్ని మనకు అందించిన లయన్ ప్రసాద్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఇందులో ప్రధానంగా మన ప్రొడక్ట్ అనేది ఎంతగా చెప్పుకున్నా తక్కువేనండి. స్టెమ్ సెల్ టెక్నాలజీతో పాటు సినర్జెటిక్ బ్లెండ్ ద్వారా మరి ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్టప్ చేస్తూ మనకు ఒక ఆయుధం లాగా, మన వ్యాపారానికి ప్రధాన ఆయుధం ఏంటంటే మన క్యూర్ సెల్. ఈ క్యూర్ సెల్ పవర్ హౌస్ అనమాట. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దీంట్లో మనకు నిక్షిప్తం చేసి ఈ యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే బాడీ మొత్తాన్ని రీవిటలైజింగ్, రీసర్వీస్ చేయగలిగే కెపాసిటీ ఈ స్టెమ్ సెల్ యాపిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు ఈ బెర్రీ ఫ్రూట్స్ కానివ్వండి, న్యూట్రిషన్ కానివ్వండి, ఏ కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ హెల్త్ సప్లిమెంట్ ఇది. ఇప్పుడు మరి వై క్యూర్ సెల్ అంటే రకరకాల జబ్బులతో బాధపడతా ఉన్నారు. వీటికి పరిష్కారం ఎక్కడైనా ఉందా? ఏమీ లేదు కదా. సో నిరంతరం జీవితాంతం మెడిసిన్ వాడేది అది పరిష్కారం కాదండి. సో మనం ఏదైనా ఒక కోర్సు, మనకు అనారోగ్యం అనేది సహజం వస్తే ఒక 3 నెలల్లో, 6 నెలల్లో, లేదా 1 సంవత్సరం వాడుకొని అంత వదిలేయాలి. మన క్యూర్ సెల్ కూడా మీరు జీవితాంతం వాడటానికి కుదరదండి. అలా వాడటానికి అయితే దీన్ని మనం రికమెండ్ చేయనవసరం లేదు. ఒక 4 months నుంచి, ఎందుకంటే బ్లడ్ ప్యూరిఫై అనేది 4 months కాబట్టి, 120 days కాబట్టి మన ఎవరికైనా 4 months to 6 months రికమెండ్ చేయాలి అంతే. ఇక కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో క్యాన్సర్ లాంటి వాటికి 1 year వాడుకోమని చెప్పాలి, కానీ జీవితాంతం దీన్ని వాడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఏ వ్యాధి అయినా సరే తగ్గిపోవాల్సింది. ఎందుకు? స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీ 2 కూడా స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి. ఇక ఇందులో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్స్, అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనివల్ల సెల్స్ అన్ని కూడా రిపేర్ అవుతాయి, హెల్తీగా తయారవుతాయి, ఆర్గాన్ టోటల్ గా టిష్యూ లెవెల్లో హెల్తీగా తయారవుతుంది కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు మన బాడీలో లేకుండా పోతాయి. అలాగే ఇది స్విస్ టెక్నాలజీ,
అంటే మివిలి అనేవారు ఈ స్టెమ్ సెల్స్ ను ప్రపంచం మొత్తానికి సప్లై చేస్తున్నారు. మన న్యూయం కూడా వారే సప్లై చేస్తున్నారు. అలాగే ఇది సహజమైంది, ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఇందులో లేవు. ఎవరైనా మీకు ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే ల్యాబ్ లో కూడా మీరు టెస్ట్ చేయించుకోవచ్చు. దీంట్లో ఏమైనా స్టెరాయిడ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయని. దీంట్లో ఈవెన్ దో ప్రిజర్వేటివ్స్ కూడా లేవు. అంత అద్భుతమైన టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేశారు. ఇది సెల్ లెవెల్లో మరి టిష్యూ లెవెల్లో రిపేర్ చేసి మన బాడీని ఆప్టిమం లెవెల్లో హెల్తీగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. మరి మనం ఆరోగ్యంగా తయారై మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ఆరోగ్యంగా మార్చడంలో మనం కీలక భూమిక పోషిస్తాం. ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీ మనకు రావటం, అలాగే దీన్ని వాడుకునే విధానం మీకు రోజు చెప్తూనే ఉన్నాం. దీన్ని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సబ్లింగ్వాల్ టెక్నాలజీ అనేది బాగుంటుంది. మనం వీలున్నంత వరకు 4 కింద ఈ యొక్క ప్రొడక్ట్ ను ఉంచుకోవటం, క్యూర్సెల్ ను ఉంచుకోవటం ద్వారానే మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఒకవేళ కొన్ని అత్యవసర పరిస్థితులు ఉంటాయి, అంటే కోమాలో ఉన్న పేషెంట్లు కానీ, లేదంటే నోరు అంటే తెరవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇంకేదన్నా విపరీతమైన జ్వరం వచ్చి స్పృహ లేని పరిస్థితుల్లో కూడా, లేదు 4 కింద ఉంచుకోలేని పరిస్థితుల్లో మీరు వాటర్ ద్వారా కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు. అంతేగాని వీలున్నంత వరకు మీరు సబ్లింగ్వాల్ టెక్నాలజీ అయినా 4 కింద ఉంచుకొని మాత్రమే దీన్ని ప్రయత్నం చేయండి. సో ఇది తీసుకున్నప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. లైవ్ వాటర్ ఎలాగో మీకు చెప్పాను. ఇక చివరిగా డిటాక్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇప్పుడు చెప్పిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా డిటాక్సిఫికేషన్ డిటాక్సిఫికేషన్ అంటే ఏంటి? బాడీలో ఉన్న టాక్సిన్స్ ను ఎలిమినేషన్ చేసే ప్రాసెస్. అంటే విష వ్యర్థ రసాయన పదార్థాలన్నిటిని కూడా, అలాగే మృత కణాలను ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి. ఆ బయటికి పంపించేది అయిపోయింది, డోంట్ వరీ. సో అలా బయటికి పంపించే క్రమంలో మీకు ఈ యొక్క యూరిన్ ఎక్కువ రావచ్చు, మోషన్ ఎక్కువ కావచ్చు, స్కిన్ మీద ర్యాషెస్ రావచ్చు, లేదా జ్వరం రావచ్చు. ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఖచ్చితంగా జరగదు అనేది ఏం లేదు. అది కొంతమందికి స్టార్టింగ్ లో జరగవచ్చు, కొంతమందికి కొద్ది రోజులు అయిన తర్వాత, వారం 10 రోజుల తర్వాత కూడా జరగవచ్చు. కాబట్టి ఇది సైడ్ ఎఫెక్ట్ కాదు. మీరు సహజమైన పదార్థాలు తీసుకున్నప్పుడు బాడీలో ఉన్న వ్యర్థాలన్నీ బయటికి పోవాల్సిందే. సో ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి. క్యూర్సెల్ వాడుకోవడంలో ఆరోగ్యం ప్లస్ బ్యాంక్ బ్యాలెన్స్ 2 కూడా పెరుగుతాయి. ఏది ఏమైనా క్యూర్సెల్ గురించి చెప్తా ఉంటే ఇక టైం తెలియదు. ఇప్పటికే మనకు టైం పూర్తిగా అయింది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు మీరందరూ కూడా ఈ హెల్త్ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకోవాలి. ముందు మీరు హెల్త్ లీడర్ గా సమాజానికి పరిచయం కావాలి. ఆ తర్వాత హెల్త్ మాస్టర్ కావాలి, హెల్త్ మెంటర్ గా మీరు ఈ బిజినెస్ ను మరి కొనసాగించాలి. సమాజాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో క్యూర్సెల్ ను మనం ఇంటింటికి, ప్రతి వ్యక్తికి కూడా మనం తీసుకెళ్ళాలి. సో ఈ యొక్క ట్రైనింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ట్రైనింగ్స్ మరి ప్రతి వారం కూడా ఇంకా డెప్త్ నాలెడ్జ్లోకి మనం వెళ్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అవుట్లైన్సే మీకు ఇస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. థ్యాంక్ యూ. ఓవర్ టు రవిచంద్ర బాబు గారు. Yes, sir. Thank you, sir. Thank you. Wow, what a wonderful, extraordinary section, sir. Very great. See, my dear friends, అందరు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, సార్ ఇప్పుడు దాకా మనకి జనరల్ గా మన PDF లో ఒక్కొక్క స్లైడ్ వస్తూ ఉంటాయండి. ఇది మనం ఎక్కడ చర్చిస్తూ ఉంటామంటే, మనము ఓన్లీ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ లో మాత్రమే చూస్తుంటారు. చాలా మందికి దీని మీద డెప్త్ నాలెడ్జ్ ఉండదు. అసలు ఏంటి అన్నది కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే, మనకున్న ఆయుధం, మనకున్న సోర్స్ ఏంటంటే ప్రొడక్టే. కాబట్టి ప్రొడక్ట్ మీద మనకి చాలా పట్టు ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. మాక్సిమం నాలెడ్జ్ మనకు ఉందంటే క్వశ్చన్ అనేది ఎటువైపు నుంచైనా రావచ్చు, క్వశ్చన్ అనేది ఏ విధంగా అయినా అడిగేవారు ఉండొచ్చు. సో ఇలా ఉంటారు కాబట్టి మనకి మన ప్రొడక్ట్, మన ఆయుధం మీద మనకి చాలా నాలెడ్జ్ ఉండాలి. అలాంటి నాలెడ్జ్ ని ఈ రోజు మన అందరి ముందుకి నిజంగా ప్రతి స్లైడ్ లో ఉన్న విషయాన్ని, ప్రతి దాన్ని ఉన్న ఇంగ్రీడియంట్ అంటే పదార్థాలు ఉన్నవి అసలు మనకి ఏంటన్న విషయాన్ని చాలా కూలంకుషంగా మన అందరికీ వివరించిన ముక్కుబాల్ రెడ్డి సార్కి మన టీమ్ లయన్స్ యూనివర్సిటీ ఆఫ్ క్యూర్సెల్, లయన్స్ క్యూర్సెల్ యూనివర్సిటీ అండి మంది, LCCU, దాంట్లో ఉన్న మన ప్రొఫెసర్ ముక్కుబాల్ రెడ్డి గారికి నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఎంటైర్ టీమ్ లైన్స్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మీకు.
రియలీ గ్రేట్ సార్, గ్రేట్, ఆసమ్ సెషన్. థ్యాంక్ యూ సార్, ఇప్పుడున్న థ్యాంక్ యూ వెరీ ప్రతి మచ్. ఒక్కరికండి ఆల్రెడీ టైం అయిపోయిందండి. ఇంకా మనం ఎవరికి కూడా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ మనం ఆల్రెడీ 8 minutes 8 o'clock షార్ప్ గా క్లోజ్ చేయాలి. అలాంటిది మనము 8 to 8 minutes అయిపోయింది. ఎవరు ఏమనుకోకండి సార్ దయచేసి. నెక్స్ట్ వీక్ ఇద్దాం సార్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ కంప్లీట్ గా నెక్స్ట్ వీక్ కంప్లీట్ గా మనం ఇద్దాం. ఇప్పుడు మాత్రం నా తరపున సారీ చెప్తున్నాను, టైం మనం చేయలేకపోయాం, మేనేజ్ చేయలేకపోయాం టైం. నెక్స్ట్ వీక్ ఎందుకంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ ఈ సబ్జెక్ట్ ని అందివ్వాలన్న ఉద్దేశమేనండి. సార్ ఉద్దేశం ఏంటంటే సార్ సబ్జెక్ట్ అయిపోయేదాకా టైం కూడా చూడరు. ఎందుకంటే ఆయన మెయిన్ ఇంటెన్స్ ఏంటంటే మీకు ఈ రోజు చెప్పాల్సిన సబ్జెక్ట్, ఆ కంటెంట్ కంప్లీట్ గా మీకు అందించాలనే ఉద్దేశమే. సో ఆ ఉద్దేశం సార్ నిజంగా చాలా ఫుల్ఫిల్ చేశారు. ఎనీవే ఈ రోజు ఫుల్ స్ట్రెంత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లోజ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి, సెషన్ కంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్ అండి, జై హింద్.